హలో హాయ్, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం వెంగి చాళుక్యులు నిన్న ఒక వీడియో పెట్టినాం. వెంగి చాళుక్యుల హైలైట్స్లో మరో వీడియోని ఈరోజు చేస్తున్నాం. ఈ వీడియో కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అతను అడిగే లోతులైన డెప్త్ ప్రశ్నలకు కూడా ఆన్సర్లు చేసే విధంగా మరికొన్ని ముఖ్య పాయింట్లు ఈరోజు నేను హైలైట్స్లో చెప్తున్నా. లెసన్ చెప్పట్ల ఒక పాఠం యొక్క సారాన్ని పిండి ఆ సారం చెప్తున్నాను మీకు. నేను ఈ సారం నుంచే బిట్లు వస్తాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఏ కోణంలో బిట్లు వస్తాయి, ఏ కోణంలో కాన్సెప్ట్లు అడుగుతారని. ఆ కోణంలోనే మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నేను సిద్ధమయ్యాను. ఇది ఉపయోగించుకోండి. జాబులు కొట్టి సుఖ సంతోషాలతో హాయిగా ఉండండి. ఇందులో భాగంగా ఈరోజు మనం వెంగి చాళుక్యుల యొక్క హైలైట్స్ చెప్పుకుంటున్నాం. నిన్న కొన్ని చెప్పుకున్నాం. తెలుగులో తొలి పద్య శాసనాలు, తొలి గద్య శాసనాలు, తెలుగులో శతకాలు, తెలుగులో తొలి గ్రంథం నన్నయ్య రాసిన మహాభారతం, అలానే తెలుగు గణిత గ్రంథాలు, అలానే ఇంకా ఏం చెప్పాం నిన్న మనం, తెలుగు నెలపై అగ్రహారాలు, అలానే తెలుగు నెలపై దురాచారాలు, అలానే గ్రామీణ జాతరల సిస్టమ్, ఇవన్నీ వెంగి చాళుక్యులు ప్రారంభించారు అని చెప్పి. వెంగి చాళుక్యులు మాతృగా కన్నడం. వాళ్ళు 300 ఏళ్ళు ఆంధ్రదేశాన్ని వెళ్ళారు. అనంతరం వాళ్ళు చివరిలో చోళుల్లో కలిసిపోయారు. దే మెర్జ్డ్ చోళాస్. పర్టికులర్లీ కులోత్తంగ చోళ అని ఆయన ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రాని పాలించిన రాజవంశాల్లో, తెలంగాణని పాలించిన రాజవంశాల్లో ఎక్కడా కూడా ఒక వంశం చివరిలో మరో వంశంలో కలవడం అనేది చాలా చాలా రేర్ అయిన విషయం. అయితే మన వెంగి చాళుక్యుల్లో మాత్రం వీళ్ళు చివరిలో చోళుల్లో కలిసిపోయారు. తంజావూరు చోళుల్లో కలిసిపోయారు. వాళ్ళ అమ్మాయిలను వివాహాలాడి వాళ్ళకి అల్లుళ్ళుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని వెంగి చాళుక్యులో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈరోజు నేను తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే, వెంగి చాళుక్యులకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు? ఎందుకంటే ఒక రాజవంశం ఎదగాలన్నా, ఒక రాజవంశం విస్తరణ చేయాలన్నా, అది కయ్యమైన, అది వియ్యమైన, అది రణమైన, శరణమైన చుట్టుపక్కల రాజవంశాలకు సంబంధించే ఇక్కడ ప్రధాన అంశాలు మనకి వనగూడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెంగి చాళుక్యులు 300 ఏళ్ళు పరిపాలన చేశారు. ఎస్, మరి పరిపాలన చేసినప్పుడు వీళ్ళకి సామంతులు ఎవరు ఉండొచ్చు, వీళ్ళకి శత్రువులు ఎవరు ఉండొచ్చు, ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తెలుసుకుంటే చరిత్ర మనకి ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇందులో భాగంగా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వెంగి చాళుక్యులకి శత్రువులంటే అదేదో పచ్చగడ్డేస్తే భగ్గుమనడం అని కాదు. శత్రువులని అంటే రాజ్యరీత్యా, రాజ్య విస్తరణల రీత్యా, సంపదల రీత్యా ఒక వంశానికి మరో వంశానికి మధ్యయుగ ఆంధ్రుల చరిత్రలో పడేది కాదు. ఇందులో భాగంగా వెంగి చాళుక్యులు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 ప్రాంతాలను కలిపి ఏలినటువంటి రాజవంశాలు ఉన్నాయి. అలాంటి రాజవంశాల్లో ఒకటి రాష్ట్రకూటులు అనేవాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వెంగి చాళుక్యులు ఆంధ్రాని వెళ్ళేటప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో రాష్ట్రకూటులు అనేవాళ్ళు పరిపాలన చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రకూటులు దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని రాజాదరణ కలిగించిన రాజవంశం. మొదటి రాజవంశం అదే, చివరి రాజవంశం అదే. రాష్ట్రకూటులు దే ఫుల్లీ డెవలప్డ్ జైనిజం. గుర్తుపెట్టుకోవాలి. అలాంటి రాష్ట్రకూటులు ఇటు తెలంగాణ అండ్ ఆల్సో మరాఠా, కర్ణాటకలో ఉన్నప్పుడు ఆంధ్రాలో వెంగి చాళుక్యులు పరిపాలన చేస్తున్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రకూటులకి, వెంగి చాళుక్యులకి పడేది కాదు. కారణం ఏంటంటే, వెంగి చాళుక్యులు సారవంతమైనటువంటి వేంగి డెల్టాలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గోదావరి డెల్టా. ఒక ఏనుగు పడుకునే స్థలంలో ఏడుగురు తినే తిండిని పండించేవాళ్ళు. అంత సారవంతమైంది గోదావరి డెల్టా. కాబట్టి గోదావరి డెల్టా ఆధిపత్యం కోసం, ఈ వేంగి ఆధిపత్యం కోసం రాష్ట్రకూటులకి, వెంగి చాళుక్యులకి తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. బాగా గుర్తుపెట్టుకోవాలి. యుద్ధాలు తరచుగా జరుగుతుండేవి కేవలం గోదావరి డెల్టా కోసం, వేంగి ప్రాంతం కోసం. ఏలూరు దగ్గర ఉన్న వేంగి, చినవేగి, పెదవేగి, దెందులూరు, ఈ బెల్టు సారవంతమైన బెల్టు, డెల్టా బెల్టు. ఈ బెల్టు కోసం రాష్ట్రకూటులు, వెంగి చాళుక్యులు తరచుగా ఘర్షణలు పడతా ఉండేవాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ ఘర్షణలను నివారించే నిమిత్తం ఒక వెంగి చాళుక్య రాజైన 4వ విష్ణువర్ధనుడు, ఈ ఘర్షణలను నివారించే నిమిత్తం ఒక వేంగి చాళుక్య రాజైన 4వ విష్ణువర్ధనుడు తన కుమార్తె
బాగా గుర్తుపెట్టుకోవాలి. శీల మహాదేవిని, తన కుమార్తె శీల మహాదేవిని రాష్ట్రకూట ధ్రువుడికిచ్చి పెళ్లి చేశాడు. రాష్ట్రకూట రాజైన ధ్రువుడికిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆ పెళ్లి కూడా రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులకి మధ్య సఖ్యత సెట్ చేయలేకపోయింది. ఒక మాట చెప్పాలంటే పెళ్లి జరిగిపోయింది. వేంగి చాళుక్యుల అమ్మాయి రాష్ట్రకూటులకి కోడలుగా వెళ్ళింది. రాష్ట్రకూటులకి తరపున అల్లుడుగా వేంగి చాళుక్యులకి ధ్రువుడు అని ఆయన వచ్చాడు. ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు ఉంది వేంగి డెల్టా కోసం. అయినప్పటికీ ఒక వేంగి చాళుక్య రాజు 4వ విష్ణువర్ధనుడు తన కుమార్తె శీల మహాదేవిని రాష్ట్రకూట ధ్రువుడికిచ్చి పెళ్లి చేశాడు. ఎగ్జాంపుల్ ఎలా వచ్చిందంటే రాష్ట్రకూట ధ్రువుడిని పెళ్లాడిన వేంగి చాళుక్య రాకుమార్తె ఎవరు అని వస్తుంది, లేదా వేంగి చాళుక్యులకి అల్లుడైన రాష్ట్రకూట రాజెవరు అని వస్తుంది. ధ్రువుడు, రెండో కృష్ణుడు, అమోఘ వర్షుడు, మొదటి కృష్ణుడు, ఇలా బిట్లు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా ఈ జనవరి 2019లో మొన్న ఒక వారం క్రితం జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏపీలో ఇలాంటి వైవాహిక సంబంధాల గురించి ఎక్కువ బిట్లు అడగడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులకి పడేది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రకూటుల రాజ్యాన్ని కళ్యాణి చాళుక్యులు అనేవాళ్ళు వేసేసి రాష్ట్రకూటుల ప్లేస్లో కళ్యాణి చాళుక్యులు వచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కళ్యాణి చాళుక్యులు వచ్చినప్పుడు కళ్యాణి చాళుక్యులు కూడా వేంగి డెల్టా కోసం తరచుగా దండయాత్రలు చేసేవాళ్ళు వేంగి చాళుక్యుల మీద. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళ మీద దండయాత్రలు చేసేవాళ్ళు. ఇలా గోదావరి డెల్టా కోసం ఘర్షణలు ఇప్పుడు తాజాగా కళ్యాణి చాళుక్యులకి వేంగి చాళుక్యులకి మధ్య స్టార్ట్ అయినాయి. ఒకప్పుడు వేంగి చాళుక్యులు రాష్ట్రకూటులు, ఇప్పుడు వేంగి చాళుక్యులు కళ్యాణి చాళుక్యులు, కేవలం గోదావరి డెల్టా కోసం. అప్పుడు వేంగి చాళుక్యులు ఏం చేశారు? ఈ కళ్యాణి చాళుక్యులను ఎదుర్కోవాలంటే మనం ఖచ్చితంగా ఒక బలమైన దక్షిణ భారతదేశపు రాజ్యం యొక్క అండ మనం చూసుకోవాలి అని ఆ సమయంలో ఎవరున్నారు? తంజావూరులో, తమిళనాడులో చోళులు ఉన్నారు. వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ చెప్పాలంటే 2 రోజులు పట్టింది. అంత ఇంపార్టెంట్ చోళులు. ఆ చోళులుని వేంగి చాళుక్యులు సహాయాలు అడిగారు. వీళ్ళు గోదావరి డెల్టా, వాళ్ళు కావేరి డెల్టా. మీది తెనాలి మాది తెనాలి అన్నట్టుగా గోదావరి డెల్టా ఏమో వేంగి చాళుక్యులు, కావేరి డెల్టా ఏమో చోళులు. అందువల్ల వేంగి చాళుక్యులు చోళుల సహాయం అడిగారు. దయచేసి చోళులారా, కళ్యాణి చాళుక్యులు బారి నుంచి మమ్మల్ని కాపాడండి, మీరు మాకు సాయం చేస్తే ఇద్దరం కలిసి కళ్యాణి చాళుక్యులను ఓడించవచ్చు అని ప్లాన్ చేశారు. అయితే చోళులు అంత తేలిక వేంగి చాళుక్యుల మాట వినరు. ఎందుకు వినరు? ఏ ఆధారం ఉందని వేంగి చాళుక్యుల తరపున చోళులు రావాలి? చోళులు వస్తే కళ్యాణి చాళుక్యులకి శత్రువులు అవుతారు కదా. అందువల్ల చోళులు ఏం చేశారంటే మేము రాము అని చెప్పి తప్పించుకున్నారు కొన్నాళ్ళు. అయితే విమలాదిత్యుడు అనే వేంగి చాళుక్య రాజు పాపం కళ్యాణి చాళుక్యులను ఓడించడానికి చోళుల సాయం అడగ్గా అప్పుడు రాజరాజ చోళ ఉన్నాడు తంజావూరులో. రాజరాజ చోళ అతను తన కుమార్తె కుందవ్వను మన విమలాదిత్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. తన కుమార్తె కుందవ్వను మన విమలాదిత్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి టైప్ అన్నట్టు. అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి లాగా ఇక్కడ కూడా కుందవ్వ తమిళం అమ్మాయి. మన వేంగి చాళుక్యులకి కోడలుగా వచ్చింది కుందవ్వ. వీళ్ళమ్మాయేమో కోడలుగా రాష్ట్రకూటులకు పోయింది. ఇందాక చెప్పాను శీల మహాదేవి అని. అయితే కుందవ్వ విమలాదిత్యుడిని చేసుకున్న తర్వాత విమలాదిత్యుడికి చోళులు సాయం చేశారు. ఫలితంగా చోళులు వేంగి చాళుక్యులు ఇద్దరు కలిసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని పతనం చేశారు. పతనం చేశారంటే ఒక గ్రహం పట్టినట్టు చేశారు ఇద్దరు కలిసి, చోళులు వేంగి చాళుక్యులు. ఎవరిని? కళ్యాణి చాళుక్యుల్ని. అప్పుడు కళ్యాణి చాళుక్యులు ఏం చేశారంటే వాళ్ళు కొన్నాళ్ళు దాక్కుని అంటే కొన్నాళ్ళు ప్రవాస జీవితం గడిపి వాళ్ళు అప్పటి వరకు వేంగి చాళుక్యుల మీద వాళ్ళు తన్నుకునేవాళ్ళు. బట్ ఇప్పుడేమైంది? కళ్యాణి చాళుక్యులు చోళులు ఎందుకు రావాలి మా గొడవల మధ్య చోళులు ఎందుకు రావాలి అని కళ్యాణి చాళుక్యులు తమ కోణాన్ని చోళరాజ్యం నాశనానికి ఉపయోగించారు, చోళరాజ్యం పతనానికి ఉపయోగించారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ చోళులు క్లైమాక్స్కి వచ్చేశారు కళ్యాణి చాళుక్యుల దెబ్బకి. అప్పుడు అధిరాజేంద్రుడు అనే ఒక చోళరాజు తను ఆ కళ్యాణి చాళుక్యుల పోరుని తట్టుకోలేక ఈసారి వేంగి చాళుక్యుల సాయం అడిగాడు. ఒకప్పుడు వేంగి చాళుక్యులు చోళులను అడిగారు, ఇప్పుడేమో చోళులు వేంగి చాళుక్యులను అడిగారు. ఆ సమయంలో ఈ కులోత్తంగుడు అని ఆయన ఉన్నాడు. వీళ్ళమ్మ చోళ రాకుమార్తె. అందువల్ల కులోత్తంగుడు వాళ్ళమ్మ అమ్మంగదేవి. ఇందాక చెప్పింది కుందవ్వ, ఆమె వేరు. చెప్తాను వివరణ. కులోత్తంగుడు వాళ్ళమ్మ అమ్మంగదేవి.
వేగి చాళుక్య రాజ్యాన్ని వదిలేసి అంటే అట్లా పెట్టుకుని తమిళనాడు వెళ్ళిపోయి చోళ రాజ్యంలో కూర్చొని చోళులకి పాలకులై కులోత్తంగుడు అనే మన వేగి చాళుక్య రాజు కులోత్తంగ చోళ అని పేరు పెట్టుకుని అవతల పక్కకి వెళ్ళి చోళ రాజ్యంలో కొన్నాళ్ళు పరిపాలన చేసి ఆ తర్వాత వేగి చాళుక్య రాజ్యం అక్కడ మెర్జై అక్కడ చరిత్రలో కలిసిపోయింది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. తంజావూరు చోళులు, వేగి చాళుక్యులు, దెన్ రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ మరోసారి ఈ వీడియోని ఆపి చూసుకోండి, ఇవి రాసుకోండి. ఈ వేగి చాళుక్యులు ఉన్నప్పుడు తంజావూరులో చోళులు ఉన్నారు, వేగి చాళుక్యులు ఉన్నప్పుడు రాష్ట్రకూటులు ఉన్నారు, వేగి చాళుక్యులు ఉన్నప్పుడు కళ్యాణి చాళుక్యులు ఉన్నారు. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. అయితే వేగి చాళుక్యులకి తెలంగాణ రాష్ట్రంలో కూడా సామంతులు ఉన్నారు. వాళ్ళు ఇద్దరే చిన్న సామంతులు వేగి చాళుక్యులకి. వాళ్ళలో ఒకళ్ళు ముదిగొండ చాళుక్యులు, ఖమ్మం జిల్లా ఉందిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ముదిగొండ చాళుక్యులు. రెండో వాళ్ళు మధిర చాళుక్యులు. ఒకళ్ళు ముదిగొండ చాళుక్యులు, రెండో వాళ్ళు మధిర చాళుక్యులు. వీళ్ళిద్దరూ వేగి చాళుక్యులకి సామంతులుగా వరంగల్, ఖమ్మం జిల్లాలను పరిపాలించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. వేగి చాళుక్యులకి సామంతులు వీళ్ళు. శత్రువులు రాష్ట్రకూటులు, కళ్యాణ చాళుక్యులు. పిల్లలనిచ్చిన అమ్మాయిల నుంచి పెళ్లి చేసిన మిత్రులు చోళులు. ఎవరికి? వేగి చాళుక్యులకి. ఇది చరిత్రలో జరిగినటువంటి ప్రధాన సంఘటనల సమాహారం. ఇది ఒక పాయింట్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మన ఆంధ్రుల చరిత్రలో ఇంచుమించుగా ఎక్కడ వరకు అంటే ఏమంటాం దాన్ని మనం, శాతవాహనుల నుంచి విష్ణుకుండినుల వరకు అందరూ బ్రాహ్మణులే, బ్రాహ్మణ పాలకులే. బ్రాహ్మణులు ఏదో మంత్రాలు చెప్తారు అని అనుకోవద్దు. వాళ్ళు తమ ప్రతిభతో రాణించారు, పాలకులు అయ్యారు. క్షత్రియులు చేయాల్సిన పని బ్రాహ్మణులు చేశారు ఆంధ్రుల చరిత్రలో. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు, ఆ తర్వాత ఇక్ష్వాకులు, మళ్ళీ క్షత్రియులు. ఇక్ష్వాకుల్ని వదిలేయండి, ఇక్ష్వాకులు క్షత్రియులు, శాతవాహనులు బ్రాహ్మణులు, ప్రాచీన పల్లవులు బ్రాహ్మణులు, ఆనందగోత్రులు బ్రాహ్మణులు, బృహత్పలాయనులు బ్రాహ్మణులు, శాలంకాయనులు బ్రాహ్మణులు, విష్ణుకుండినులు బ్రాహ్మణులు, దెన్ వేగి చాళుక్యులు క్షత్రియులు అని చెప్పి చరిత్రలో చెప్తా ఉన్నారు. అందువల్ల వేగి చాళుక్యుల కాలం నాటికి క్షత్రియులు పాలకులు అయ్యారు ఆంధ్రాలో. వీళ్ళు పాలకులు అయినప్పుడు బ్రాహ్మణులు తాము ఏమాత్రం తక్కువ కాదు అనే తమ ధైర్యాన్ని చెబుతూ చీఫ్ ఆర్మీ జనరల్స్గా పనిచేశారు వేగి చాళుక్యుల వద్ద. ఎంత గొప్ప పని చూడండి. సర్వసైన్యాధిపతులుగా పనిచేశారు బ్రాహ్మణులు వేగి చాళుక్యుల కాలంలో. వేగి చాళుక్యుల కాలం నాటి సామాజిక వ్యవస్థలో ప్రధాన మార్పు ఏంటంటే, బ్రాహ్మణులు సైన్యాధిపతులుగా పనిచేయడం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పవిత్రత అవన్నీ అలాగే ఉన్నాయి. సైన్యంలో పనిచేశారు, రాజగురువులుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు. పరిపాలన ఇష్యూస్లో బ్రాహ్మణ్స్ వచ్చేశారు. ఒకప్పుడు అసలు పాలకులే. ఇప్పుడు ఏమైంది, క్షత్రియులు ఎదిగొచ్చేటప్పటికి బ్రాహ్మణులు వాళ్ళ వద్ద సేనానులుగా పనిచేసే ఒక దమ్మున్న ధైర్యం ఉన్న పరిస్థితికి బ్రాహ్మణ్స్ రావడం జరిగింది. అయితే బ్రాహ్మణులు వినయ శర్మ, కడియ శర్మ, పాండురంగ శర్మ అనే ముగ్గురు బ్రాహ్మణ సేనాధిపతులు వేగి చాళుక్యుల కాలంలో మంచి పేరును సంపాదించారు. వినయ శర్మ, కడియ శర్మ, పాండురంగ శర్మ. వీళ్ళు ముగ్గురు వేగి చాళుక్య రాజుల్లో గొప్ప రాజైన గుణగ విజయాదిత్యుడి వద్ద ఉద్యోగాలు చేశారు. వినయ శర్మ, కడియ శర్మ, పాండురంగ శర్మ వాళ్ళే బోయకొట్టాలు అనే వాళ్లను కడప, చిత్తూరు, నెల్లూరు అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఓడించి తిరిగి వస్తూ ఈ ముగ్గురిలో పాండురంగ శర్మ జారీ చేసిన శాసనమే ప్రకాశం జిల్లా అద్దంకి శాసనం. ఇది తెలుగులో తొలి పద్య శాసనం. 849 క్రీస్తు శకంలో ఈ శాసనం వేశారు అని నిన్న లెసన్లో మనం వేగి చాళుక్యులు పార్ట్ 1లో వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణులు ఒక వీరోచిత పాత్రను పోషించారు వేగి చాళుక్యుల పీరియడ్లో. ఇది నిజంగా ప్రశంసించి తీరాలి మనం అందరం. ఆ పోషించిన ముగ్గురిని వినయ శర్మ, కడియ శర్మ, పాండురంగ శర్మ. ఆ తర్వాత మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వేగి చాళుక్యుల కాలంలో జైనం ఏంటి? హైలైట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రేపు మిమ్మల్ని వేగి చాళుక్యుల అధికార మతం ఏంటి అని అడిగితే మీరు శైవం అని పెట్టాలి. షూర్, శైవమే. వేగి చాళుక్యుల తొలి మతం అంటే జైనం. వేగి చాళుక్యుల తొలి మతం అని అడిగితే జైనం. కాకతీయుల తొలి మతం అడిగితే జైనం. శాతవాహనుల తొలి మతం అడిగితే జైనం. శాతవాహనుల తొలి మతం జైనం, వేగి చాళుక్యుల తొలి మతం జైనం. దెన్ ఆల్సో ఏది మన శాతవాహనుల తొలి మతం జైనం. కాబట్టి వేగి చాళుక్యుల తొలి మతం జైనం ఎలా అయింది? ఇది కాన్సెప్ట్, ఇది మీరు తెలుసుకోవాల్సింది. వేగి చాళుక్యులు తొలుత జైన్లు అని మనం నోట్స్ బట్టి పడతాం, లేదా రోడ్డు మీద దొరికిన పుస్తకాలు చదువుతాం. రోడ్డు మీద దొరికిన పుస్తకాలు చదివేసి రాసేస్తాం. బట్ వై దే టుక్ జైనిజం వెరీ ఫస్ట్? వాళ్ళు ఎందుకు తొలుత జైనాన్ని తీసుకున్నారు?
ఇది ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే చెల్లెమ్మ, తమ్ముళ్ళు, ఈ వీడియో చూస్తున్నటువంటి నా చిట్టి తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, మీరు దీనికి అర్థం తెలుసుకుంటే బాగుంటుందిరా అని నేను మీకు చెప్తాను. ఆ చెప్పేది ఏంటంటే, జైన మతంలో వేంగి చాళుక్యులు ఉన్నప్పుడు ఆంధ్రాలో ఇక్కడ రాష్ట్రకూటులు ఉన్నారు. ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ అండ్ ఆల్సో కర్ణాటక, మరాఠాల్లో. మీకు ఇందాక చెప్పాను నేను. ఈ రాష్ట్రకూటుల అధికార మతం జైనం రా. రాష్ట్రకూటుల అధికార మతం జైనం. ఎల్లోరా గుహలు దుమ్ము లేపారు రాష్ట్రకూటులు. ఎల్లోరా గుహలన్నీ జైన మతానికి, హిందూ మతానికి సంబంధించినవి. అసలు ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో కేవలం చెక్కింది రాష్ట్రకూటులు మాత్రమే. ఇది ఇండియన్ హిస్టరీ, ఇది తెలంగాణ హిస్టరీ. అయితే రాష్ట్రకూటులు జైనం కనుక ఆ ప్రభావం వేంగి చాళుక్యుల మీద పడి వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులయ్యారు. ఎస్, ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వేంగి చాళుక్య రాజ్యస్థాపకుడు కుబ్జా విష్ణువర్ధన్. వేంగి చాళుక్య రాజ్యస్థాపకుడు కుబ్జా విష్ణువర్ధనుడు. ఈయన భార్య అయ్యాణ మహాదేవి. ఈయన భార్య అయ్యాణ మహాదేవి. మళ్ళీ చెప్తున్నా చెల్లెమ్మ, అయ్యాణ మహాదేవి. ఈ అయ్యాణ మహాదేవి కుబ్జా విష్ణువర్ధనుడి కాలంలో విజయవాడ వద్ద జైన గుహలను నిర్మించింది. జైన సన్యాసులు నివసించడానికి గుహలు నిర్మించింది. ఆ అమ్మ ఎవరంటే అయ్యణ మహాదేవి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈమె కుబ్జా విష్ణువర్ధనుడి భార్య. తొలి వేంగి చాళుక్యుల పట్ట మహిషి వేంగిలో. అందువల్ల వేంగి చాళుక్యులు తొలుత జైనమని మనం చెప్పొచ్చు. ఎస్, ఈ అమ్మ కట్టిన విజయవాడ జైన గుహలు మొగలరాజపురం గుట్టల్లో ఈ రోజుకి ఉన్నాయి. మన కనకదుర్గమ్మ తల్లి వెనక గుట్టల్లో ఈ జైనకి చెందినటువంటి గుహాలయాలు అయ్యణ మహాదేవి చెక్కించినట్లు మన చరిత్ర చెప్తుంది. అందువల్ల వేంగి చాళుక్యులు తొలుత జైనం. వేంగి చాళుక్యుల్లో ఒక 25-26 మంది రాజులు ఉన్నారు. ఈ రాజులలో ఒక రాజు మాత్రమే అధికారికంగా జైనాన్ని పుచ్చుకున్నాడు. ఒకే ఒక్క రాజు అధికారికంగా జైనాన్ని పుచ్చుకున్నాడు. ఒకే ఒక్క రాజు. ఆ రాజు విమలాదిత్యుడు అని ఆయన. బాగా గుర్తుపెట్టుకోండిరా, ఈజీరా, ఏముందిరా, విమలాదిత్యుడు అని ఆయన. ఈయన జైనాన్ని పుచ్చుకున్న వేంగి చాళుక్య రాజులందరిలోకెల్లా ఒకే ఒక్కడు. ఈయనకి జైనాన్ని ఇచ్చిన గురువు త్రికాల యోగ సిద్ధాంతి. విమలాదిత్యుడికి చెల్లెమ్మ జైనాన్ని ఇచ్చిన గురువు త్రికాల యోగ సిద్ధాంతి. ఇతను విశాఖపట్నం జిల్లా, విజయనగరం రామతీర్థం అనే చోట ఆయన ఆశ్రమం ఉండేది ఆ రోజుల్లో. త్రికాల యోగ సిద్ధాంతి విమలాదిత్యుడికి జైనాన్ని ఇచ్చాడు. వేంగి చాళుక్యుల్లో జైనాన్ని తీసుకున్న ఒకే ఒక్క రాజు విమలాదిత్యుడు. ఎస్, కాబట్టి విమలాదిత్యుడు, అటు అయ్యణ మహాదేవి, అటు రాష్ట్రకూటులు, ఈ ప్రభావాల వల్ల వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులుగా మనం చెప్పి తీరాలి. ఆ తర్వాత మీకోసం ఇంకో పాయింట్ నేను గుర్తుపెట్టుకున్నాను, పట్టణాలు. వేంగి చాళుక్యులు పట్టణాలు కట్టారా? నిజంరా తల్లి, పట్టణాలు నిర్మించారా వేంగి చాళుక్యులు? అవి మనకి ఇంపార్టెంట్ రా. ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది ఆంధ్ర హిస్టరీకి సంబంధించి. ఆ ప్రశ్న ఏంటంటే, బెజవాడ వలె కందుకూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన రాజెవరు అని అడిగాడు. బెజవాడ వలె, కందుకూరు అంటే ప్రకాశం జిల్లా, బెజవాడ వలె కందుకూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన రాజెవరు అని అడిగాడు. బాగా బాగా గుర్తుపెట్టుకోండి చెల్లెమ్మ తమ్ముళ్ళు. ఆన్సర్ 3వ విజయాదిత్యుడు. గుర్తుపెట్టుకోవాలి. 3వ విజయాదిత్యుడు అంటే ఎవరు అనుకున్నారు? వేంగి చాళుక్యులో గొప్ప రాజు లేడు, గుణగ విజయాదిత్యుడు. ఆయనే 3వ విజయాదిత్యుడు. అంటే అతను గుణగ విజయాదిత్యుడు అని ఆన్సర్ పెట్టకుండా 3వ విజయాదిత్యుడు అని పెట్టాడు మనని కన్ఫ్యూజ్ చేయడానికి. 3వ విజయాదిత్యుడు అని ఉండదు పుస్తకాల్లో, గుణగ విజయాదిత్యుడు అని ఉంటుంది, గుణగ విజయాదిత్యుడు అని ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, గుణగ విజయాదిత్యుడే అసలు పేరు ఏంటంటే 3వ విజయాదిత్యుడు. ఈయన కందుకూరు పట్టణాన్ని నిర్మించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి విజయవాడ పట్టణాన్ని యుద్ధమల్లుడు అని వేంగి చాళుక్య రాజు నిర్మించాడు. మరి విశాఖపట్నాన్ని కులతంగుడు నిర్మించాడు. మరి రాజమండ్రిని వేంగి చాళుక్యుల కాలంలో 5 పట్టణాలు కేక. 5 పట్టణాల్లో ఒకటి వేంగి. ఈ వేంగిని పాతకాలంలో శాలంకాయలు లేలారు, విష్ణుగుండిని లేలారు. ఇప్పుడు ఏకంగా వేంగి చాళుక్యులు వేంగి కేంద్రంగా రాజ్యాన్ని పెట్టారు. కారణం అది సారవంతమైన గోదావరి డెల్టా కాబట్టి. 3 రాజవంశాలు లేలాయి వేంగిని. అంతకుముందు శాలంకాయన్లు, ఆ తర్వాత విష్ణుగుండిన్లు, ఇప్పుడు వేంగి చాళుక్యులు. వేంగి చాళుక్యులు ఏకంగా 300 ఏళ్ళు వేంగిని పాలించారు. కారణం అది ఫర్టైల్ ల్యాండ్, సారవంతమైనటువంటి ప్రాంతం కావడం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత
గుర్తుపెట్టుకోవాలి. కందుకూరు పట్టణం మూడో విజయాదిత్యుడు లేదా గుణగ విజయాదిత్యుడు కందుకూరు. విజయవాడ యుద్ధమల్లుడు. విశాఖపట్నం కులోత్తాంగుడు. నిజంరా, ఆధారాలు ఉన్నాయి చెల్లి, కులోత్తాంగుడు. ఆధారాలు ఉన్నాయి తమ్ముడు, కులోత్తాంగుడు. రాజమండ్రి ఎవరు నాకు చెప్పండి. రాజమండ్రి ఎవరు? రాజమండ్రి రైల్వే స్టేషన్లో రాజరాజ నరేంద్రుడిది పెద్దది పోర్ట్రైట్ ఉంటుంది, పెద్దది. ఇది వర్ణ చిత్రం, తైల వర్ణ చిత్రం. మరి ఆ రాజమండ్రిని లేదా రాజమహేంద్రవరాన్ని నిర్మించింది ఎవరు? ఒకసారి పరీక్షలో వచ్చింది. రాజమండ్రి. రాజమండ్రి రాజమండ్రి అనే పేరు గల రాజమహేంద్రవరాన్ని నిర్మించిన చాళుక్య రాజు ఎవరు అని అడిగాడు. నిర్మించిన చాళుక్య రాజు ఎవరు అని అడిగాడు. చాలా మంది రాజరాజ నరేంద్రుడు పెట్టేశారు. రాజమండ్రి అంటే రాజరాజ నరేంద్ర. ఎస్, ఈ రెండు పేర్లు సింక్ అయితాయిలే, అందువల్ల ఇది కరెక్ట్. కానీ గుండు సున్నా, కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజమండ్రిని కట్టింది మొదటి అమ్మరాజు. మొదటి అమ్మరాజు రాజమండ్రిని కట్టాడు. కళ్యాణ చాళుక్యుల బారి నుంచి వేంగి కాకుండా గోదావరి తీరాన ఒక పట్టణం కట్టుకుంటే కొంచెం కళ్యాణ చాళుక్యులకి దూరంగా ఉంటాం, కొద్దిగా ప్రశాంతంగా ఉండిద్దేమో వేంగి చాళుక్య రాజ్యం అని తన రాజమండ్రి కట్టాడు. కానీ 40-50 ఏళ్ళు ఆ తర్వాత 4-5 రాజులు వచ్చారు వేంగి చాళుక్యుల్లో. రాజమండ్రికి రాజధాని మార్చలా. చిన్ను, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజమండ్రికి రాజధాని మార్చలా. కట్టాడు మొదటి అమ్మరాజు, రాజమండ్రికి రాజధాని మార్చలా. తర్వాత చాలా కాలానికి రాజరాజ నరేంద్రుడు వేంగి చాళుక్యుల రాజు అయిన తర్వాత తను రాజధానిని వేంగి నుంచి రాజమండ్రికి మార్చాడు. అంతేగాని రాజమండ్రిని రాజరాజ నరేంద్రుడు కట్టలేదు. కట్టింది మొదటి అమ్మరాజు, మార్చింది రాజరాజ నరేంద్రుడు. ఫ్రమ్ వేంగి టు రాజమండ్రి. మరి మీరు డౌట్ రావచ్చు, సార్ మరి ఇంత పెద్ద పట్టణం కట్టారు రాజమండ్రి, మరి ఎందుకు మార్చలేదు సార్ రాజమండ్రికి రాజధానిని వేంగి నుంచి అంటే, పుస్తకాలు పరిశీలించగా నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే దుశ్శకునాల వల్ల అని కొన్ని బుక్స్లో రాసింది. అంటే రాజమండ్రి కట్టిన తర్వాత నీ రాజధాని అక్కడ మారిస్తే నీ రాజ్యం పతనం అవుతుందని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడని, అందులో మొదటి అమ్మరాజు రాజమండ్రి కట్టుకొని రాజధాని మాత్రం రాజమండ్రికి మార్చలేదు, వేంగిలోనే పెట్టుకున్నాడు. కానీ రాజమండ్రికి రాజధానిని మార్చి రాజమండ్రి కేంద్రంగా వేంగి చాళుక్యుల పాలన ప్రారంభించింది మాత్రం రాజరాజ నరేంద్ర. కానీ రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి కట్టింది మాత్రం మొదటి అమ్మరాజు. ఇది మళ్ళీ చెప్పండి నాకు. కట్టింది మొదటి అమ్మరాజు. మళ్ళీ చెప్పరా. కట్టింది మాత్రం మొదటి అమ్మరాజు, రాజధాని మార్చింది మాత్రం రాజమండ్రికి రాజరాజ నరేంద్రుడు. కాబట్టి విశాఖపట్నం, రాజమండ్రి, కందుకూరు, విజయవాడ, వేంగి ఈ పట్టణాలను వీళ్ళు నిర్మించారు వేంగి చాళుక్యులు. ఇప్పటికి కూడా ఆ పట్టణాల గొప్పతనం మనకు తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత ఇంకో పాయింట్ మీకోసం నేను తయారు చేశాను. అదేంటంటే నిన్న కూడా నేను మీకు చెప్పా, వేంగి చాళుక్యులు పార్ట్ 1 వీడియోలో చెప్పా. శివాలయాలను తెలుగునాట ఒక ఉద్యమం లాగా నిర్మించిన వాళ్ళు వేంగి చాళుక్యులు. శివాలయాలను తెలుగునాట ఒక ఉద్యమం లాగా నిర్మించిన వాళ్ళు వేంగి చాళుక్యులు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక ఉద్యమం లాగా. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా వేంగి చాళుక్యులకి రాష్ట్రకూటులకి తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. తరచుగా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇది నిజం, తరచుగా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందువల్ల ఆ యుద్ధాలలో విపరీతమైన జన నష్టం జరిగేది. ఆ జనాలు చనిపోయిన ప్రాంతాలకి చీకటి పడితే జనాలు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతుంటాయి. అందువల్ల ఆ ప్లేసుని జనసందడిగా మార్చాలంటే, జనసముద్రంగా మార్చాలంటే, జనాలతో నింపాలంటే ఆ ప్లేసులో పుణ్యక్షేత్రాలు కట్టాలి. ఎటు మనందరికీ తెలిసిందే, శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. శివుడి కేంద్రం ఏది? శ్మశానం. కాబట్టి ఈ యుద్ధం జరిగిన చోట చనిపోయిన వాళ్ళకి శ్మశానాలుగా అవి మారుతాయి కనుక ఈ మారిన చోట శివాలయం కట్టేసేవాళ్ళు. ఇక ఆటోమేటిక్గా పుణ్యక్షేత్రం కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇలా శివుడి ఆరాధనలో అక్కడ జరిగిన విషాదం మర్చిపోయేవాళ్ళు. కాబట్టి వేంగి చాళుక్య రాజులు ఒక రాజు రెండవ విజయాదిత్యుడు అనే రాజు. గుణగుడేమో మూడో విజయాదిత్యుడు. వేంగి చాళుక్యుల్లో రెండో విజయాదిత్యుడు అనే రాజు రాష్ట్రకూటులతో తాను పాలించిన 12 ఏళ్ల కాలంలో
రాష్ట్రకూటులతో తాను పాలించిన 12 ఏళ్ల కాలంలో 108 యుద్ధాలు చేశాడట. 108 యుద్ధాలు. నాయన 12 ఏళ్లలో 108 యుద్ధాలు ఏంట్రా? మనం బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్లో చివరి అరగంట యుద్ధం చూసాం. అరగంటే ఆ యుద్ధం సినిమాలో. అంటే దాని షూటింగ్ ఎన్ని రోజులు పెట్టి ఉంటుంది. అట్లాంటిది 108 యుద్ధాలంటే 108 యుద్ధాలంటే తమాషనా? 108 యుద్ధాలు చేసి యుద్ధం జరిగిన చోటెల్లా శివాలయం కట్టాడు. యుద్ధం జరిగిన చోటెల్లా శివాలయం నిర్మించాడు. యుద్ధం జరిగిన చోటెల్లా శివాలయం నిర్మించాడు. అలా 108 యుద్ధాలు చేసి యుద్ధం చేసిన ప్రతి చోట శివాలయం నిర్మించి 108 శివాలయాలు నిర్మించిన వేగి చాళుక్య, శివాలయాలు నిర్మించిన వేగి చాళుక్య రాజవరు అని అడిగాడు. ఆన్సర్ రెండో విజయాదిత్యుడు. వెతికారు ఆప్షన్స్లో, రెండో విజయాదిత్యుడు లేదు. ఆప్షన్స్లో వెతికారా, రెండో విజయాదిత్యుడు లేడు. అరే సారు రఫీ సార్ చూస్తే రెండో విజయాదిత్యుడు అని చెప్పాడు. ఆన్సర్స్లో ఆప్షన్స్లో రెండో విజయాదిత్యుడు లేదు. ఏముంది? రెండో విజయాదిత్యుడికి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఏంట్రా అంటే నరేంద్ర మురుగరాజు, అంటే శివ. నరేంద్ర మురుగరాజు అనే బిరుదు ఉంది రెండో విజయాదిత్యుడికి. అందువల్ల ఏబిసిడిలో ఆప్షన్స్లో రెండో విజయాదిత్యుడు పెట్టగల నరేంద్ర మురుగరాజు అని పెట్టాడు. దాన్ని అంటే ఒక ఆన్సర్ పెట్టాలంటే రాజు పేరు కాదు, అతని బిరుదు కూడా తెలిసి ఉండాలి. ఒక ఆన్సర్ పెట్టాలంటే రాజు బిరుదు కాదు, అతని అసలు పేరు తెలిసి ఉండాలి. ఇలాంటివి వేగి చాళుక్యుల్లో తరచుగా వస్తున్నాయి మనకి. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. వేగి చాళుక్యులలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే శాసనాలు. మరొక టాపిక్ ఏంట్రా అంటే శాసనాలు. శాసనాల్లో నిన్న మీకు కొన్ని శాసనాలు చెప్పాను నేను. పాండురంగడి అద్దంకి శాసనం అని, రేనాటి చోళుల కలమళ్ళ శాసనం అని, పాండురంగడి కనిగిరి శాసనం అని, కందుకూరు శాసనం అని, ఇలా కొన్ని శాసనాలు నేను మనం చెప్పుకున్నాం. అయితే వేగి చాళుక్యులు తెలుగుని శాసన భాష, తెలుగుని పుస్తక భాష వాడినటువంటి మొదటి పాలకులు కూడా వేగి చాళుక్యులే. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాసనాలు ఇవి చాలా పుస్తకాల్లో లేవు, కొంచెం సాధించి శోధించి తయారు చేశా. అందువల్ల మీకు తరచుగా నేను చెప్తున్నా ఏపీ హిస్టరీ పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు తరచుగా నేను మీకు చెప్తా ఉన్నా. ఈ పుస్తకంలోనే ఎక్కువ ఈ శాసనాలు రాయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అయినా మీకు నేను ఈ శాసనాల గురించి చెప్తా. ఇవి జర నోట్ చేసుకోండి. వీడియో ఆపి నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చెల్లెమ్మ, తమ్ముళ్ళు, ఎరా, వీటిల్లో బాగా గుర్తుపెట్టుకోండి. తిమ్మాపూర్ తామ్ర శాసనం రాసుకున్నారా? రాసుకోండి. లేకపోతే బాగా బాగా వినండి, మైండ్లో ఎక్కించేసుకోండి. ఈజీరా హిస్టరీ. రెండోది గ్రూప్ 2లో సెకండ్ పేపర్ ఈజీరా. ఆంధ్రాలో సెకండ్ పేపర్లో ఎక్కువ బిట్లు స్కోర్ చేయొచ్చురా. జిఎస్ ఎకానమీ పేపర్ల కన్నా సెకండ్ పేపర్లో ఎక్కువ బిట్లు కవర్ చేయొచ్చురా. పాలిటీ, హిస్టరీ 150లో 145 కూడా మనం ఆన్సర్ చేయొచ్చురా. మనకు ఉద్యోగం రావాలంటే సెకండ్ పేపర్ని దుమ్ము లేపాలి. అందులో హిస్టరీకి 75కి కనీసం 70 పెట్టాలి ఏపీ హిస్టరీలో. అందులో నేను మీకు చెప్పే మాట, ఇందులో భాగంగా తిమ్మాపూర్ తామ్ర శాసనం. ఇప్పుడు శాసనాల్లోకి వచ్చాం. తిమ్మాపూర్ తామ్ర శాసనం కుబ్జా విష్ణు వర్ధనుడు జారీ చేశాడు. కుబ్జా విష్ణు వర్ధన ఇష్యూడ్ తిమ్మాపూర్ బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్. ఈ శాసనం ఏం చెప్తుంది అంటే కుబ్జా విష్ణు వర్ధనుడు వేగి చాళుక్య రాజ్యానికి రాజు ఎలా అయ్యాడో ఈ శాసనం చెప్తుంది. కుబ్జా విష్ణు వర్ధనుడు వాళ్ళ బ్రదరు రెండో పులకేసి, అతను బాదామి చాళుక్య రాజు, అతను కన్నడ. కుబ్జా విష్ణు వర్ధన్ కూడా కన్నడే. తన తమ్ముడిని తెచ్చి దుర్జయుల్ని ఓడించి రెండో పులకేసి తన తమ్ముడు కుబ్జా విష్ణు వర్ధన్ నుండి ఇక్కడ పెడితే కొన్నాళ్ళకి కుబ్జా విష్ణు వర్ధన్ వేగి చాళుక్యుల తూర్పు చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని నిన్న మనం చెప్పుకున్నాం. మరి ఇలా తన తమ్ముడిని పెట్టడం, తమ్ముడు స్వతంత్రించడం, ఈ స్టోరీలన్నీ రాయబడి ఉన్న శాసనం తిమ్మాపూర్ తామ్ర శాసనం. కుబ్జా విష్ణు వర్ధనుడే జారీ చేశాడు. తాను ఎలా వేగి చాళుక్య రాజ్యానికి రాజు అయ్యాడో కన్నడ దేశం నుంచి వచ్చి. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఇంకా వెరైటీగా ఉంది. చింబులూరు శాసనం. ఇవి అడుగుతున్నాడు రా ఎగ్జామ్స్లో. ఇక్కడే మన మైనస్ అవుతుంది. మిగతా శాసనాలు అందరూ పెడుతున్నారు. చింబులూరు, LURU, చింబులూరు శాసనం. ఈ శాసనాన్ని గుణగ విజయాదిత్యుడి భార్య, ఆమె పేరు చల్లన, వేయించింది. చింబులూరు శాసనాన్ని
గుణగ విజయాదిత్యుడి భార్య చల్లన వేయించింది. ఈ శాసనంలో ఈమె చింబులూరు గ్రామాన్ని ఒక బ్రాహ్మణ పండితుడికి అగ్రహారం కింద ఇచ్చినట్లు చెప్పుకుంది. ఒక బ్రాహ్మణుడికి అగ్రహారం కింద ఇచ్చినట్లు చెప్పుకుంది. చల్లన గుణగ విజయాదిత్యుడి భార్య ఇష్యుడు జారీ చేసిన శాసనం చింబులూరు శాసనం. చింబులూరు శాసనం LURU. ఒకసారి వీడియోని మళ్ళీ ఆపి చూడండి, అది నోట్ చేసుకోండి. ఓకే, అలానే ఆ తర్వాత అది చింబులూరు, ఇది కలచుంబర్రు శాసనం. ఎంత వెరైటీగా ఉన్నాయి ఈ పేర్లు. ఇంటేనే ఇట్లా దమ్ము కనబడుతుంది మనకి, రేపు కంపల్సరీ ఎగ్జామ్స్లో వస్తాయని. కలచుంబర్రు శాసనం. ఇందాక చెప్పాం చింబులూరు, ఇప్పుడు కలచుంబర్రు శాసనం. నాన్న ఒక నిమిషం ఉండండి. కలచుంబర్రు శాసనం, దీనిని రెండవ అమ్మరాజు జారీ చేశాడు. వెంగిచాళిక రాజులో తనొక రాజు, రెండవ అమ్మరాజు. ఈ రెండవ అమ్మరాజు, మొదటి అమ్మరాజు రాజమండ్రి కట్టాడు. రెండవ అమ్మరాజు కలచుంబుర్రు శాసనం జారీ చేశాడు. ఈ శాసనం ఏం చెప్తుందంటే, ఇతను ఒక జైన సన్యాసికి కలచుంబుర్రు గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చేశాడు. అంటే జైనులకు ఇచ్చేది అగ్రహారాలు అనర్లే, ఒక గ్రామంగా ఇచ్చేశాడు అని ఈ శాసనంలో రాసింది. కలచుంబర్రు శాసనం, ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. చింబులూరు శాసనం, తిమ్మాపూర్ తామ్ర శాసనం. ఆ తరువాత ముషిడికొండ శాసనం, MUSHINIKONDA, ముషిడికొండ శాసనం. చెల్లెమ్మ తమ్ముళ్ళు బాగా మైండ్లో పెట్టుకోండిరా. ముషిడికొండ శాసనం జారీ చేసింది, కొంచెం గుర్తుపెట్టుకోండి, 3వ విష్ణువర్ధన్. మొత్తం 4 విష్ణువర్ధన్లు ఉన్నారు, కొంచెం విష్ణువర్ధన్ కాడ నుంచి. 3వ విష్ణువర్ధన్ ఇష్యూడ్ ముషిడికొండ ఇన్స్క్రిప్షన్. ఈ శాసనం ఏం చెప్తుందో తెలుసా? ఈ శాసనం గురించి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. అయ్యన మహాదేవి విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి ఆ యొక్క ఇంద్రకీలాద్రి గుట్టల వెనక ఉన్నటువంటి మొగలరాజపురం గుట్టల్లో ఈ అమ్మ అయ్యన మహాదేవి జైన గుహలు కట్టిందని మనం చెప్పాం. అవి ఇప్పటికీ ఉన్నాయి, మీరు చూడాలంటే. ఈ జైన గుహలను అయ్యన మహాదేవి కట్టించినట్లు మనకు చెప్పే శాసనమే ముషిడికొండ శాసనం. జర గుర్తుపెట్టుకోవాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ముషిడికొండ శాసనం అయ్యన మహాదేవి జైన మత గుహల గురించి చెప్తుంది. ఒక మాట చెప్పాలంటే, తెలుగు నేలపై, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా, తెలుగు నేలపై మొట్టమొదటిగా చివరిగా జైనం గురించి పూర్తి స్థాయిలో తెలియచేసే ఏకైక శాసనం ముషిడికొండ శాసనం. ఏకైక శాసనం ముషిడికొండ శాసనం. ఏకైక శాసనం ముషిడికొండ శాసనం. ఇది జైన మతం గురించి చెప్తుంది. అయ్యన మహాదేవి వేసిన జైన గుహల గురించి చెప్తుంది. జరిగిపోయిన చరిత్ర కదా, చెప్పొచ్చు, రాయొచ్చు. ఆ తరువాత మాగల్లు శాసనం, 2వ అమ్మరాజు. మాగల్లు శాసనం. ఇంతకుముందు ఎక్కడో 2వ అమ్మరాజు చెప్పాం, కలచుంబరు శాసనం అని చెప్పాక. ఇప్పుడు మాగల్లు శాసనం. ఈ శాసనాన్ని జారీ చేశాడు 2వ అమ్మరాజు. ఈ శాసనం వెంగిచాళికుల కాలం నాటి 18 మంది మంత్రుల శాఖల గురించి రాసిరు. వెంగిచాళికుల కాలం నాటి మంత్రుల శాఖల గురించి రాశారు. ఎందులో 2వ అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం. మొదటి అమ్మరాజు రాజమండ్రి, 2వ అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనంలో ఈ 18 మంది మంత్రిమండలి గురించి రాసి ఉన్నది. వెంగిచాళికుల పాలనలో కేంద్రంలో 18 మంది మంత్రులు ఉన్నారు, వీళ్ళ పాలన గురించి రాసి ఉన్నది. ఆ శాసనం పేరు మాగల్లు శాసనం. ఈ 18 మంది మంత్రులను అష్టాదశ తీర్థులు అంటారు. చెల్లెమ్మ తమ్ముళ్ళు, మా సంధ్య చెల్లెమ్మ, మా స్వప్న చెల్లెమ్మ, ఈ వీడియోలు చూస్తున్న చెల్లెమ్మలు వీళ్ళందరికీ నేను చెప్తున్నా, మాగల్లు శాసనం వెంగిచాళికుల కాలం నాటి అష్టాదశ తీర్థుల గురించి చెప్తుంది. 18 మంది మంత్రుల గురించి చెప్తుంది. ప్రధానంగా ఇలాంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే, పరిపాలన గురించి చెప్తుంది కదా, మంత్రుల రకాలు, వాళ్ళ కేటాయించిన శాఖల గురించి చెప్తుంది కదా. అందువల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మాగల్లు శాసనం ఇంపార్టెంట్.
ఒకటి తిమ్మాపూరు తామ్ర శాసనం, మరొకటి చింబులూరు శాసనం, 3 కలచుంబరు శాసనం, 4 ముషిణికొండ శాసనం, 5 మాగల్లు శాసనం. ఈ 5 శాసనాలు రేర్గా ఉంటాయి పుస్తకాల్లో. ఈ శాసనాల్లోని మ్యాటర్ మీకు ఎగ్జామ్లో ఇప్పటివరకు నేను వీడియో చెప్పాను, అవి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వేగి చాళుక్యుల్లో హైలైట్స్లో మరొక హైలైట్ చెప్తా. దీంతో నిన్న ఈరోజు వీడియో 1, వీడియో 2 వేగి చాళుక్యులు ఏబిపిఎస్సి ఏపీ హిస్టరీలో వీడియో 2లో వరకు మనకి హైలైట్స్ మాత్రమే అవుతాయి. ఇంకా రాజులు, ఇంకా వీళ్ళ కాలం నాటి సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక వాస్తు కళా శిల్పాలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి. అయితే హైలైట్లో లాస్ట్ పాయింట్, వేగి చాళుక్యులలో రాణులు, రాకుమార్తెలు కీలక పాత్ర పోషించారు. వాళ్ళలో మీకు చెప్పిన ఇప్పుడు ఈ వీడియో మొదలైనగా నేను చెప్తున్నా అయ్యణ మహాదేవి. ఈమె విజయవాడలో జైన గుహలు నిర్మించింది, కుబ్జ విష్ణువర్ధనుడి భార్య. ఈ జైన గుహల గురించి తెలిపే శాసనం ముషిణికొండ శాసనం. జారీ చేసిన వాడు మూడవ విష్ణువర్ధన్. అయ్యణ మహాదేవి. రెండో ఆవిడ శీల మహాదేవి. ఈమె 4వ విష్ణువర్ధనుడి బిడ్డ. ఈ అమ్మ రాష్ట్రకూట ధ్రువుడిని పెళ్లి చేసుకుంది. చెప్పాము లెసన్లో ఇందాక మనం. రాష్ట్రకూట ధ్రువుడిని పెళ్లాడింది ఈ అమ్మ. ఎవరు? శీల మహాదేవి. ఈమె రెండో లేడీ. అలానే చల్లన గుణగ విజయాదిత్యుడి భార్య చల్లన. ఈమె చింబులూరు శాసనం జారీ చేసింది, ఇందాక చెప్పా. అలానే చల్లవ్వ, చల్లన వేరు, చల్లవ్వ వేరు. చల్లవ్వ వేగి చాళుక్య రాజుల్లో మొదటి చాళుక్య భీముడి యొక్క ఆస్థాన నర్తకి, కోర్టు డాన్సర్ చల్లవ్వ. చల్లన గుణగ విజయాదిత్యుడి భార్య చింబులూరు శాసనం వేసింది. ఈమె చల్లవ్వ మొదటి చాళుక్య భీముడి ఆస్థాన నర్తకి. అలానే మరొక లేడీ పేరు చామెకాంబ. మొదటి అమ్మరాజు కాలంలో పేరు మోసిన కవియత్రి చామెకాంబ. చామెకాంబ. అలానే వేగి చాళుక్య రాజుల్లో విమలాదిత్యుడు ఒక రాజరాజ చోళుడు తమిళమ్మాయిని పెళ్లి చేసుకొచ్చుకున్నాడు. ఆమె పేరు కుందవ్వ. విమలాదిత్యుడి భార్య కుందవ్వ, రాజరాజ చోళుడి కుమార్తె, తమిళనాడు ఆమె. ఈ విమలాదిత్యుడికి ఈ కుందవ్వకి పుట్టిన ఆయనే రాజరాజ నరేంద్రుడు. వాళ్ళ అమ్మ తమిళ్ అయినా తను మహాభారతాన్ని తెలుగీకరించాడు రాజమండ్రిలో కూర్చొని నన్నయ్య నారాయణ భట్టుల సహకారంతో. కొంత ప్రయత్నం అయితే చేశాడు. అలానే రాజరాజ నరేంద్రుడు కూడా తన భార్య, తన మేనమామ కూతురునే తెచ్చుకున్నాడు తమిళనాడు నుంచి. తన మేనమామ ఎవరు? రాజేంద్ర చోళ. ఆయన కూతురు ఎవరు? అమ్మంగాదేవి. ఆమె ఎవరు? రాజరాజ నరేంద్రుడి భార్య. విమలాదిత్యుడికి కుందవ్వకి పుట్టిన ఆయన రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడుకి అమ్మంగదేవికి పుట్టినోడు కులోత్తంగుడు. ఆయన చివరి రాజు, ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు అని మీకు నేను చెప్పా. దట్స్ వై అయ్యణ మహాదేవి, శీల మహాదేవి, చల్లన, చల్లవ్వ, చామెకాంబ, కుందవ్వ, అమ్మంగదేవి, ఈ 7 లేడీస్ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ కనకరేఖ, లాస్ట్లో మెరిసింది కనకరేఖ. ఈమె ఒరిస్సాకి చెందిన రాకుమార్తె, కళింగ రాకుమార్తె. ఈమెను మన కులోత్తంగుడు పెళ్లి చేసుకున్నాడు ఒరిస్సా వెళ్ళి, కళింగ వెళ్ళి. కనకరేఖను, కళింగలో రాకుమార్తె కనకరేఖను పెళ్లి చేసుకున్నాడు కులోత్తంగుడు. చేసుకొని కొన్నాళ్ళు వైజాగ్లో ఉండి విశాఖపట్నం, ఓడరేవు విశాఖపట్నం ఈ 2 నిర్మించాడు కులోత్తంగుడు. ఇందాక చెప్పా. సందర్భం ఏంటంటే ఇది, ఈ కనకరేఖను కులోత్తంగ చోళుడు పెళ్లి చేసుకున్నట్లు మనకి తమిళ కవి జయం గొండార్ అని ఆయన రాసిన కళింగ పట్టు పరిణి అనే బుక్ రాశాడు తమిళ్లో. కళింగలో నాకేం తెలిసిందంటే కళింగలో పట్టు లాంటి అమ్మాయిని పరిణయం ఆడాడు. ఎవరు? కులోత్తంగుడు. అంటే చూడండి, వేగి చాళుక్యులు మాతృక కన్నడం, దుమ్ము లేపింది తెలుగు, కలిసింది తమిళంలో. వాళ్ళు తెచ్చుకున్న అమ్మాయి ఒరిస్సా, కనకరేఖ. కాబట్టి ఈ లేడీస్ని కూడా మీరు ఒక కన్నేసి పెట్టండి. ఎందుకంటే అయ్యణ మహాదేవి గురించి అడిగారు ప్రీవియస్లో చాలాసార్లు.
విజయవాడలో జైన గుహలు కట్టింది ఎవరని. అందువల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వేగి చాళుక్యులు హైలైట్స్లో వీడియో 2 ఇది. మళ్ళీ మనం మరో వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం పరిస్థితిని బట్టి, నాకున్న వీలుని బట్టి. ఇది బాగా చదవండిరా, ఉద్యోగాలు వస్తాయిరా. నోటిఫికేషన్లు అయినప్పుడేమో వేయలేదు అన్నారు, నోటిఫికేషన్లు వేశారు. ఎక్కువ నెట్ మీద ఆధారపడకండి, పుస్తకాలు చదవండి. హిస్టరీకి సంబంధించి పుస్తకాలు చదవాలి. నెట్లో చూస్తే అవి కరెక్ట్ ఉండవు. అందులో పుస్తకాలు చదవండి. పుస్తకాల నుంచే బిట్లు అడుగుతున్నారు. పోయినసారి ఏపీ హిస్టరీలో 5-6 శాసనాలు ఇచ్చాడు, టఫ్ శాసనాలు. అలాంటి వాటిలో కొల్లేరు సరస్సు గురించి చెప్పిన శాసనం ఏదని అడిగారు. కొల్లేరు సరస్సు గురించి చెప్పిన శాసనం పిఠాపురం శాసనం. ఇది పరిస్థితి. కాబట్టి పుస్తకాలు బాగా చదవండి. రఫీ సార్ ఉన్నారు మీ వెనక, వీడియో దుమ్ము లేపుతా, మీరు ఉపయోగించుకోండి. చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, మరి ఓకేనారా? మరి వినండి, గుడ్ నైట్ రా. బాగా చదవండి రా, రాత్రుళ్ళు పగళ్ళు చదవండి. జాబ్ వచ్చే వరకు చదవండి రా. లైఫ్ అంతా సంతోషమే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. థ్యాంక్ యూ.